మీరు ఇప్పటివరకు నేర్చుకున్న టెక్నికల్ అనాలిసిస్ అంతా పక్కన పెట్టేయండి. మీరు నిజంగా ఒక ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్ లాగా ఆలోచించాలంటే మీకు తెలియాల్సిన ఒకే ఒక కాన్సెప్ట్ ఆర్డర్ బ్లాక్. ఈ ఒక్క కాన్సెప్ట్ మీ ట్రేడింగ్ వ్యూని మార్చేస్తుంది. ఈ వీడియోలో ఆర్డర్ బ్లాక్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. బై ద వే, నేను ఫైనాన్షియల్ అడ్వైజర్ కాదు. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే చేస్తున్నాను. హలో బాబాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. అంతకంటే ముందు, ఇది మన టెలిగ్రామ్ ఛానల్. ఇక్కడ ఐసీటీ కాన్సెప్ట్స్, ఇండియన్ మార్కెట్ ఫండమెంటల్స్ గురించి పోస్ట్ చేస్తూ ఉంటాం. సో కొత్తగా ఎవరైనా ఈ వీడియో చూస్తూ ఉంటే తప్పకుండా జాయిన్ అవ్వండి. సో ద ఇన్స్టిట్యూషనల్ ఫుట్ ప్రింట్. వాట్ ఈస్ అన్ ఆర్డర్ బ్లాక్? ప్రైస్ ఫాస్ట్గా మూవ్ అయ్యే ముందు బ్యాంక్స్ వాళ్ళ పెద్ద ఆర్డర్స్ని ఎక్కడ బ్లాక్ చేసి ఉంచారో ఆ జోనే ఆర్డర్ బ్లాక్. ఇది కేవలం క్యాండిల్ కాదు, ఇది ఇన్స్టిట్యూషనల్ బయింగ్ ఆర్ సెల్లింగ్ మార్క్. అంటే ఇప్పుడు ఒక ఎక్స్పాన్షన్ మూవ్ వచ్చింది అనుకోండి, ఆర్ ఒక డిస్ప్లేస్మెంట్ మూవ్. ఆ డిస్ప్లేస్మెంట్ మూవ్కి ముందు ఒక లాస్ట్ ఫార్మ్డ్ క్యాండిల్ అనమాట. ఇక్కడ ఇది ఒక డౌన్ క్లోజ్ క్యాండిల్. ఇక్కడ మనం కలర్స్ అనేది ఏదైనా పెట్టుకోవచ్చు. మీరు రెడ్ పెట్టుకోండి, బ్లాక్ పెట్టుకోండి. బేసికల్లీ లాజిక్గా ఏంటంటే ఒక డౌన్ క్లోజ్ క్యాండిల్ అనమాట. సో దీన్ని ఆర్డర్ బ్లాక్ అంటారు. సో బేసికల్గా వీళ్ళు ఏంటంటే ఈ ఇన్స్టిట్యూషన్స్, బ్యాంక్స్ వచ్చేసి ఇక్కడ ఆర్డర్స్ పెట్టుంటారు అని చెప్పేసి అనుకుంటారు అనమాట యాక్చువల్గా. సో ఎగ్జాక్ట్గా మనం చెప్పలేము, కానీ ఇక్కడ వాళ్ళ ఫుట్ ప్రింట్స్ వదిలేసి వెళ్ళుంటారు అని అంటారనమాట. సో ఎందుకంటే ఆ తర్వాత ఈ ఎక్స్పాన్షన్ మూవ్ అనేది వచ్చి ఉంటుంది అనమాట. సో ఎక్స్పాన్షన్ మూవ్ వచ్చిందంటే సో ఈ బ్యాంక్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ ఆబ్వియస్గా ఎంటర్ అయ్యి ఉండొచ్చు ఈ ప్లేస్లో అని చెప్పేసి ఐసీటీ ఈ ఆర్డర్ బ్లాక్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చాడు. ఓకేనా? సో ద లాజిక్, ఒక పెద్ద హోల్సేల్ షాప్లో స్టాక్ అంతా ఒక్కరే కొంటే రేట్ ఎలా పెరుగుతుందో స్మార్ట్ మనీ ఆర్డర్స్ వల్ల ప్రైస్ అలా మూవ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు హోల్సేల్ షాప్ ఉంది అనుకోండి, ఒక పర్టికులర్ ఐటమ్ డిమాండ్లో ఉంది. ఓకేనా? ఆర్ ఒక స్టాక్ ఉంది, లెట్సే ఒక 10 రైస్ బ్యాగ్స్ ఉన్నాయి అనుకోండి. ఓకేనా? సో ఉండేవి 10 రైస్ బ్యాగ్స్. సో దాన్ని ఒకే ఒక పర్సన్ వచ్చేసి కొనుక్కొని వెళ్ళిపోయారు అనుకోండి. ఓకే, ఆర్ 9 కొనుక్కొని వెళ్ళిపోయారు. సో ఒకటే లెఫ్ట్ ఉంది. సో అన్నప్పుడు ఆ ఒక్క రైస్ బ్యాగ్ ఒక ప్రైస్ పెంచుతారా, తగ్గిస్తారా? సో ఆబ్వియస్గా ఏమవుతుందంటే ఆ ఒక రైస్ బ్యాగ్ ప్రైస్ కూడా పెరుగుతుంది. ఓకే, ఎందుకంటే ఉన్నది ఒకటే, డిమాండ్ ఎక్కువ ఉంది. సో అలా అన్నప్పుడు ఏమవుతుంది, ప్రైస్ అనేది పెరుగుతుంది అనమాట. ఓకే, సో ద రూల్, బుల్లిష్ ఓబీ అంటే ప్రైస్ పైకి వెళ్లే ముందు ఉన్న లాస్ట్ డౌన్ క్లోజ్డ్ రెడ్ క్యాండిల్. ఓకే, సో ఆల్రెడీ మీకు చెప్పాను, ఇది వచ్చి ఒక బుల్లిష్ ఓబీ అనమాట. ఓకే, సో ఒక ఎక్స్పాన్షన్ మూవ్ ముందు లాస్ట్ గా ఫామ్ అయిన ఒక డౌన్ క్లోజ్ క్యాండిల్. ఓకే, దీన్ని మనం ఏమంటే ఇన్స్టిట్యూషనల్ ఫుట్ ప్రింట్ అని కూడా మనం చెప్పొచ్చు ఆర్డర్ బ్లాక్ కి. ఓకేనా? నెక్స్ట్, ద మెకానిక్స్ ఆఫ్ స్మార్ట్ మనీ. ఓకే, బ్యాంక్స్ లక్షల కోట్ల ఆర్డర్స్ ని ఒకటేసారి పెట్టలేరు. మార్కెట్లో లిక్విడిటీని కలెక్ట్ చేస్తూ వాళ్ళ జోన్స్ క్రియేట్ చేస్తారు. ఇన్స్టిట్యూషనల్ ఆర్డర్స్లోని ఫాలో అవడం వల్ల మనం బిగ్ ఫిష్ సైడ్ ఉంటాము. ఒక బిల్డర్ 1000 ఫ్లాట్స్ని ఒకటేసారి అమ్మలేక ఫేస్ వైజ్గా రేట్ కంట్రోల్ చేస్తూ అమ్మినట్టు. ఇప్పుడు బ్యాంక్స్ లెట్సే ఒక 1 lakh షేర్స్ కొనాలి. ఓకేనా? 1 lakh షేర్స్ కొనాలి అన్నప్పుడు ఒక పర్టికులర్ ప్రైస్, ఈచ్ షేర్ వచ్చేసి 10,000 రూపీస్ అనుకున్నాం. సో 1 lakh షేర్స్ని 10,000 ప్రైస్ దగ్గర వాళ్ళు ప్లేస్ చేయలేరు. ఓకే, ఇంకా ఎక్కువ క్వాంటిటీ అనుకోండి, ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో బై చేయొచ్చు. ఓకే, సో ఇంకా ఎక్కువ క్వాంటిటీ అనుకోండి. సో అలాంటి టైంలో ఏమవుతుంది, సో వాళ్ళు 10,000 దగ్గరే కాకుండా వాళ్ళ ఆర్డర్స్ని స్ప్లిట్ చేసి పెడతారు. లెట్స్ ఇప్పుడు 9,900 దగ్గర ఒక 20,000 ఆర్డర్స్, 9,700 దగ్గర ఇంకో 20,000 ఆర్డర్స్. సో ఇలా పెడతారనమాట. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మార్కెట్ అంటే ప్రైస్ అనేది కంట్రోల్ అవుతుంది. అండ్ వీళ్ళు ఎంటర్ అయ్యారు అని చెప్పేసి మనకి చార్ట్స్లో ఎటువంటి ఫుట్ ప్రింట్స్ అనేవి తెలియదు అనమాట. ఓకే, నెక్స్ట్, సో వీళ్ళు ఎంటర్ అయినప్పుడు వీళ్ళకి అగైనెస్ట్ గా వెళ్లకుండా వీళ్ళ ఆర్డర్ ఫ్లో వీళ్ళు ఏ డైరెక్షన్ లో అయితే వీళ్ళు ప్రైస్ ని మూవ్ చేస్తున్నారో సో మనం వీళ్ళ ఫుట్ ప్రింట్స్ ని ఐడెంటిఫై చేసి మనం కూడా ఆ డైరెక్షన్ లోనే మనం ట్రేడ్స్ తీసుకోవాలి. ఓకే, సో వీళ్ళ సైడ్ ఉండాలి బేసికలీ. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే, సో ఒక బిల్డర్ ఒకేసారి ఒక 1000 ఫ్లాట్స్ అమ్మేశాడు అనుకోండి. ఆ చుట్టూ ఉన్న ఏరియా మనకి ఏమవుతుంది, సో ఒక్కసారిగా అమ్మేస్తే అక్కడ రేట్ పడిపోతుంది అనమాట. ఇంకా ఓకే, ఆయననే ఒక బెస్ట్ ప్రైస్కి ఇస్తే, ఓకే ఆ బిల్డర్ ఇస్తే మిగతా రేట్ పడిపోతుంది. సో అలా కాకుండా ఏం చేస్తాడంటే స్లోగా అమ్ముతాడు. ఓకే, ఆర్ ఇంకొక ఇదేంటంటే ఇంకొక సినారియో ఏంటంటే ఆయన ఒకేసారి అమ్మేసినా కూడా రేట్ ఎక్కువైపోతుంది అనమాట. ఎక్కువైపోయినప్పుడు కొత్తగా వచ్చి ఆ ప్లేస్లో కొనాలి అనుకున్న వాళ్ళు కొనలేరు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూడండి రీటైల్ లాజిక్. ఇప్పుడు ఒక రెసిస్టెన్స్ ఉంది. ఓకేనా? మీకు తెలుసు ప్రైస్ వచ్చేసి మనకి వై యాక్సిస్, టైం వచ్చేసి ఎక్స్ యాక్సిస్ అనమాట. ఓకే, చార్ట్ ఇలానే ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉందనుకోండి, ప్రైస్ వచ్చేసి మనకి అప్ ట్రెండ్లో ఈ రెసిస్టెన్స్ వరకు వచ్చింది బులిష్. ఓకే, ఇక్కడ ఏమైందంటే సో రెసిస్టెన్స్ వచ్చింది కదా, రెసిస్టెన్స్ నుంచి ప్రైస్ అనేది బేరిష్ అవుతుంది అని చెప్పేసి రీటైలర్స్
మనకి సెల్ చేస్తారు యాక్చువల్గా. ఓకే, ఆర్ రెసిస్టెన్స్ బ్రేక్ అయిందని చెప్పేసి బై చేసే వాళ్ళు ఉంటారు. సో 2 టైప్స్ అనమాట. సో రెసిస్టెన్స్కి వచ్చిందని చెప్పి సెల్ చేసే వాళ్ళు ఉంటారు, రెసిస్టెన్స్ బ్రేక్ అయిందని చెప్పి రీటైలర్స్ బై చేసే వాళ్ళు ఉంటారు. ఓకే, ఒకవేళ వీళ్ళు బై చేస్తే వీళ్ళ స్టాప్ లాసెస్ వచ్చేసి ఈ కింద ఉంటాయి. ఓకేనా, సో అలా అన్నప్పుడు ఏమవుతుంది, సో ఇన్స్టిట్యూషన్స్ దీన్ని ఎలా చూస్తారంటే, సో ఈ రెసిస్టెన్స్ దగ్గర వీళ్ళు ఏం చేస్తుంటారు, బై చేస్తుంటారు. ఓకే, బ్రేక్అవుట్ అయ్యిందని చెప్పి బై చేస్తుంటారు కదా రీటైలర్స్. సో వాళ్ళ స్టాప్ లాసెస్ ఈ లోస్లో ఉన్నాయి అనుకుందాం. సో కింద ఇక్కడ ఏముంటుందంటే మనకు ఒక ఆర్డర్ బ్లాక్ అనేది ఉంటుంది. సో ప్రైస్ని ఆ పర్టికులర్ ఆర్డర్ బ్లాక్ దగ్గరికి తీసుకొస్తారు. ఓకేనా, తీసుకొచ్చినప్పుడు ఎందుకు తీసుకొస్తారంటే, ఒకటి ఇక్కడున్న లిక్విడిటీ కలెక్ట్ చేసుకోవడం కోసం. సో లిక్విడిటీ కలెక్ట్ చేసుకుంటారు, బేసికలీ వీళ్ళు స్టాప్ లాసెస్ ఉంటాయి. సో ఆ స్టాప్ లాసెస్ని కలెక్ట్ చేసుకుంటారు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఏముంటుంది, మనకి ఆర్డర్ బ్లాక్ ఉంటుంది. సో ఆర్డర్ బ్లాక్ ఎందుకు తీసుకొస్తారంటే ఇక్కడ పెండింగ్ ఆర్డర్స్ ఉంటాయి అనమాట. ఓకే, సో తర్వాత ఏమవుతుందంటే ఇన్స్టిట్యూషనల్ ఆర్డర్ ఫ్లో ప్రకారం ప్రైస్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. ఓకే, సో లిక్విడిటీ కలెక్షన్ అండ్ ఐవైఎఫ్. ఓకేనా, నెక్స్ట్ లొకేటింగ్ ద జోన్ వయా మార్కెట్ స్ట్రక్చర్. ఓకే, ఇప్పుడు ఈ ఆర్డర్ బ్లాక్ని ఎలా మనం ఐడెంటిఫై చేయాలి, ఓకేనా, అనేది చూద్దాం. సో ప్రతి ఆపోజిట్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ కాదు. ఎక్కడైతే మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ ఆర్ ట్రెండ్ చేంజ్ అవుతుందో అక్కడే వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్స్ ఉంటాయి. ఓకేనా, సో ప్రైస్ వచ్చి ఒక పర్టికులర్ ఇంపార్టెంట్ లెవెల్, ఓకే, రెసిస్టెన్స్ ఆర్ కీ లెవెల్కి రీచ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఒక మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అనేది జరుగుతుంది. ఓకే, స్ట్రక్చర్ షిఫ్ట్ అంటే రివర్సల్ కన్ఫర్మేషన్. సో అది జరిగినప్పుడు అలాంటి ప్లేసెస్లోనే మనకి ఆర్డర్ బ్లాక్స్ అనేది ఫామ్ అయినప్పుడు అవి హై ప్రాబిలిటీ ఆర్డర్ బ్లాక్స్ అనమాట. ఓకేనా, రెసిస్టెన్స్ దగ్గర ట్రెండ్ చేంజ్ అయ్యే అప్ క్లోజ్ క్యాండిల్ని బెరిష్ ఆర్డర్ బ్లాక్గా చూడాలి. ఓకే, సో ఇప్పుడు రెసిస్టెన్స్ దగ్గర ట్రెండ్ అనేది చేంజ్ అయ్యింది. సో ఇక్కడ ఫామ్ అయ్యే లాస్ట్ అప్ క్లోజ్ క్యాండిల్ని మనం ఏమంటాం, బేరిష్ ఆర్డర్ బ్లాక్ అంటాం. ఓకేనా, సో ఒక ఎగ్జాంపుల్ చూడండి. కార్ ఫాస్ట్గా వెళ్తూ యూటర్న్ తీసుకున్న చోట టైర్ మార్క్స్ ఎలా పడతాయో ట్రెండ్ రివర్స్ అయ్యే చోట ఓబీస్ అలా ఫామ్ అవుతాయి. ఓకేనా, సో రియల్ లైఫ్లో మనం కారు వెళ్తున్నాం, స్పీడ్గా వెళ్ళి ఒక టర్నింగ్ తీసుకున్నాం అనుకోండి, ఆ రోడ్డు మీద మనకి టైర్ మార్క్స్ అనేవి పడతాయి అనమాట. సో బేసికలీ ఫుట్ ప్రింట్స్ అనుకోండి. ఆ ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకున్నాం అంటే, సో ప్రైస్ అలా ఒక ఇంపార్టెంట్ కీ లెవెల్కి వెళ్ళి అక్కడ నుంచి ఒక యూ టర్న్ లాగా ఆర్ ఒక టర్న్ లాగా తీసుకున్నప్పుడు కైండ్ ఆఫ్ రివర్సల్ లాగా మనకి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ కూడా ఫుట్ ప్రింట్స్ అనేవి ఉంటాయి. సో ఆ ఫుట్ ప్రింట్, వన్ ఆఫ్ ద ఫుట్ ప్రింట్ వచ్చేసి ఆర్డర్ బ్లాక్. ఓకేనా, సో ఇది ఒక బేరిష్ ఆర్డర్ బ్లాక్. ఓకేనా, నెక్స్ట్ ద సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఈస్ డిస్ప్లేస్మెంట్. ఓకే, ఓపీ ఫామ్ అయ్యాక ప్రైస్ చాలా ఫాస్ట్గా బలమైన మూవ్ డిస్ప్లేస్మెంట్తో వెళ్ళాలి. అలా వెళ్ళకపోతే అది వీక్ జోన్. ఓబీ తర్వాత ఒక ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఫామ్ అయితే అది చాలా పవర్ఫుల్ ఓబీ. రాకెట్ లాంచ్ అయినప్పుడు కిందికి వచ్చే ప్రెషర్ ఫోర్స్ లాంటిది ఈ డిస్ప్లేస్మెంట్. ఓకే, సో ఒక ఓబీ, ఒక ఆర్డర్ బ్లాక్ అనేది క్రియేట్ అయ్యాక ఒక ఎఫ్ఈజీ కూడా ఫామ్ అవ్వాలి. అండ్ దాని తర్వాత ఒక డిస్ప్లేస్మెంట్ కూడా ఉండాలి. డిస్ప్లేస్మెంట్ అంటే ఒక స్ట్రాంగ్, ఇలాంటి ఒక స్ట్రాంగ్ క్యాండిల్స్ అనేవి ఫామ్ అవ్వాలి. సో అంత స్ట్రాంగ్గా అవి ఫామ్ అయితేనే అది అంత ఫాస్ట్గా పైకి వెళ్తుంది, ప్రైస్ని అంత పుష్ చేస్తుంది అని చెప్పేసి మనం బిలీవ్ చేయొచ్చు అనమాట. సో రాకెట్ లాంచ్ ఎగ్జాంపుల్ తీసుకున్నారు, కిందకి ఎంత బాగా ప్రెషర్ వస్తే రాకెట్ అంత స్పీడ్గా పైకి వెళ్తుంది అనమాట. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే డిస్ప్లేస్మెంట్తో పాటు ఒక ఎఫ్ఏజీ క్రియేట్ అవ్వాలి, బేసికలీ ఇంబ్యాలెన్స్ అనమాట. సో అక్కడ ఇంబ్యాలెన్స్ క్రియేట్ అవుతుందంటే మీనింగ్ ఏంటి, అక్కడ ఆర్డర్స్ అనేవి మనకి పెండింగ్ ఉన్నాయి, పెండింగ్ ఆర్డర్స్ వదిలేసి ప్రైస్ వెళ్ళిపోతుంది. సో అలా పెండింగ్ ఆర్డర్స్ ఎప్పుడు జరుగుతాయి, పెండింగ్ ఆర్డర్స్ అలా వదిలి వెళ్ళిపోవడం అనేది ఎప్పుడు జరుగుతుంది, ప్రైస్ చాలా ఫాస్ట్గా మూవ్ అయిపోయినప్పుడు. ఓకేనా, నెక్స్ట్ అనాటమీ ఆఫ్ ఏ బులిష్ ఆర్డర్ బ్లాక్. హై ప్రాబిలిటీ బై జోన్, ప్రైస్ పైకి వెళ్ళి మళ్ళీ ఈ రెడ్ క్యాండిల్ జోన్కి వచ్చినప్పుడు బై చేయాలి. ఓకే, ఇప్పుడు మనకి ఒక బులిష్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయింది, ప్రైస్ పైకి వెళ్ళిపోయింది, ఎక్స్పాండ్ అయిపోయింది. ఎక్స్పాండ్ అయిపోయాక మళ్ళీ ఈ ఆర్డర్ బ్లాక్కి వచ్చినప్పుడు మనం బై చేయాలి. ఓకేనా, నెక్స్ట్ లోయర్ టైల్ విక్స్ తక్కువ ఉన్న క్లీన్ డౌన్ క్యాండిల్ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే విక్స్ వచ్చేసి పైన కావచ్చు కింద కావచ్చు మనకి మినిమల్ ఉండాలి, బాడీ అనేది హ్యూజ్ ఉండాలి అనమాట, ఎక్కువ వాల్యూమ్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే స్ప్రింగ్ని ఎంత గట్టిగా నొక్కితే అది అంత స్పీడ్గా పైకి లేస్తుంది, ఆ నొక్కిన పాయింటే ఓబీ. సో ప్రైస్ పైకి వెళ్ళి మళ్ళీ ఈ స్ప్రింగ్ లాంటి ఓబీకి వచ్చినప్పుడు సో ఇక్కడ నుంచి మళ్ళీ ఫాస్ట్గా ప్రైస్కి మూవ్ అవుతుంది అనమాట. ఓకే, ఇది ఒక మనకి ఇన్స్టిట్యూషనల్ బై మ్యాట్రిక్స్, అంటే ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ ఎంటర్ అయ్యి ఉండొచ్చు అని ఒక ఫుట్ ప్రింట్ని చూపిస్తాయి అనమాట ఆర్డర్ బ్లాక్స్. నెక్స్ట్ అనాటమీ ఆఫ్ ఏ బేరిష్ ఆర్డర్ బ్లాక్. ఓకే, సో హై ప్రాబిలిటీ సేల్ జోన్, ప్రైస్ షార్ప్గా కింద పడటానికి ముందు ఉన్న లాస్ట్ గ్రీన్ క్యాండిల్. ఓకే, సో ప్రైస్ బేరిష్ అయినప్పుడు ఆ బేరిష్ మూవ్, ఎక్స్పాన్షన్ మూవ్కి ముందు ఫామ్ అయిన లాస్ట్ ఫామ్ అప్ క్లోజ్ క్యాండిల్ అనమాట. ఓకే,
సో ప్రైస్ బేరిష్ ఓబీని టచ్ అయినప్పుడు షార్ట్ పొజిషన్ ప్లాన్ చేయాలి. సో ప్రైస్ కిందకు వచ్చేసింది, ఈ అవుటర్ బ్లాక్ అనేది ఫామ్ అయిపోయింది, బేరిష్ అవుటర్ బ్లాక్. మళ్ళీ ప్రైస్ ఎప్పుడైతే ఆ బేరిష్ అవుటర్ బ్లాక్ వెళ్తుందో అప్పుడు మీరు షార్ట్ పొజిషన్స్ అనేవి ప్లాన్ చేయాలన్నమాట. ఓకే, సో ఎగ్జాంపుల్, ఒక బాల్ని వాల్కి గట్టిగా కొట్టినప్పుడు రిటర్న్ వచ్చే ఫోర్స్ పాయింట్ అనమాట. సో ఇది ఒక వాల్ అనుకోండి, ఆ వాల్కి మీరు బాల్ వేసి కొడితే అది అంతే స్పీడ్తో మళ్ళీ వెనక్కి వస్తుంది బేసికలీ. ఓకే, సో సేమ్ మినిమల్ అప్పర్ టైల్ ఉండాలి మీరు ఆర్డర్ బ్లాక్ చూస్ చేసేటప్పుడు, బాడీ అనేది ఎక్కువ ఉండాలి. ఓకే, ఇది ఇన్స్టిట్యూషనల్ సెల్ మ్యాట్రిక్స్. ఓకేనా, నెక్స్ట్ మిటిగేషన్ అండ్ రిటర్న్ టు ఆరిజిన్. ఓకే, బ్యాంక్స్ వాళ్ళ పెండింగ్ ఆర్డర్స్ ని పిక్ చేసుకోవడానికి ప్రైస్ ని మళ్ళీ ఓబీ దగ్గరికి తీసుకొస్తారు. దీన్నే రీటెస్ట్ ఆర్ మిటిగేషన్ అంటారు. ఓకే, సో ఒక ఆర్డర్ బ్లాక్ క్రియేట్ అయింది, ప్రైస్ అనేది ఎక్స్పాండ్ అయిపోయింది. ఎక్స్పాండ్ అయిపోయాక ఒక కైండ్ ఆఫ్ లిక్విడిటీ అనేది బిల్డ్ చేస్తారు అనమాట. ఇక్కడ రెసిస్టెన్స్ ఉందనుకోండి, ఆ రెసిస్టెన్స్ బ్రేక్ అయిపోతుంది. సో రీటైలర్స్ వచ్చేసి లాంగ్స్ అని ఎంటర్ అవుతారు, లాంగ్ పొజిషన్స్, అండ్ వాళ్ళ ఎస్ఎల్సీ కింద ఉంటాయి అనమాట. సో ప్రైస్ మళ్ళీ కిందికి వచ్చి ఇక్కడ వీళ్ళ ఎస్ఎల్స్ ని హండ్ చేసి ఈ ఆర్డర్ బ్లాక్ వచ్చి ఆర్డర్స్ ని మిటిగేట్ చేసుకుంటారు, అంటే ఆర్డర్స్ ని కలెక్ట్ చేసుకుంటారు, పెండింగ్ ఆర్డర్స్. సో ఇది ఎవరు చేస్తారంటే బ్యాంక్స్ చేస్తారనమాట. సో ఎందుకంటే అల్గోరిథంకి బ్యాంక్స్ ఆర్డర్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే అల్గోరిథంని కంట్రోల్ చేసేది ఆ స్మార్ట్ మనీ. ఓకే, బ్యాంక్స్, హెడ్జ్ ఫండ్స్ వీళ్ళే కాబట్టి. సో తర్వాత ఇక్కడికి వచ్చి ఆర్డర్స్ కలెక్ట్ చేసుకున్నాక ప్రైస్ ఇంకా ఇక్కడ ఎందుకు ఉంటుంది, ఆబ్వియస్గా మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, సో ప్రైస్ మిటిగేట్ అయ్యాక వెళ్ళే మూవ్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఓకే, సో ఎగ్జాంపుల్ చూస్తే ఇంట్లో మర్చిపోయిన కీస్ కోసం మళ్ళీ వెనక్కి వచ్చినట్టు స్మార్ట్ మనీ ఆర్డర్స్ కోసం వెనక్కి వస్తుంది. ఓకేనా, సో మనం ఎక్కడికైనా బయటకు వెళ్తున్నట్టు కానీ కీస్ మర్చిపోయాం. ఓకే, సో అన్నప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ ఇంటికి వచ్చి కీస్ తీసుకొని వెళ్తాం అనమాట. సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఆర్డర్స్ క్రియేట్ చేసి ఉంటారు, కొన్ని ఆర్డర్స్ అనేవి పెండింగ్ ఉంటాయి. సో మూవ్ అనేది ఇంకా వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పి ఒక మూవ్ వచ్చేసి ఫాస్ట్గా ఎక్స్పాండ్ అయిపోతుంది. తర్వాత సో ఓకే పెండింగ్ ఆర్డర్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఆ పెండింగ్ ఆర్డర్స్ కోసం ప్రైస్ మళ్ళీ కిందకి తీసుకొస్తారు అనమాట ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్లో. ఓకే, నెక్స్ట్ రీఫైన్మెంట్, జూమింగ్ ఇన్ టు ద మ్యాట్రిక్స్. 4 అవర్ చార్ట్లో ఉన్న పెద్ద ఆర్డర్ బ్లాక్ జోన్ని 15 మినిట్ ఆర్ 5 మినిట్ చార్ట్లోకి వెళ్ళి చిన్న జోన్గా మార్చడం. హై టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్లో ఉండే లోయర్ టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ వల్ల మన స్టాప్ లాస్ చాలా చిన్నదవుతుంది. గూగుల్ మ్యాప్స్లో సిటీ నుండి డైరెక్ట్గా మీ స్ట్రీట్ లెవెల్కి జూమ్ చేసినట్టు ప్రెసిషన్ వెతకాలి. ఓకే, ఇప్పుడు మీరు ఒక చార్ట్ తీసుకొని ఒక 4 అవర్ ఆర్డర్ బ్లాక్ అనేది మీరు ఐడెంటిఫై చేస్తారు. లెట్స్ అంటే ఎగ్జాంపుల్కి 4 అవర్ టైం ఫ్రేమ్ తీసుకోండి. సో ఏమైంది, మీరు ఒక ఆర్డర్ బ్లాక్ అనేది మీరు ఐడెంటిఫై చేశారు. సో ప్రైస్ అనేది సేమ్ డిస్ప్లేస్మెంట్ ఇచ్చింది మనకి. తర్వాత ఇక్కడికి వచ్చిన ప్రైస్ రీట్రేస్ అయినప్పుడు ఇక్కడ మీరు డైరెక్ట్గా ఎంట్రీస్ అనేవి ప్లేస్ చేయకుండా లోయర్ టైం ఫ్రేమ్ వెళ్ళండి. ఏదర్ 15 మినిట్స్ ఆర్ 5 మినిట్స్కి వెళ్తే సో చార్ట్ అనేది ఇలా ఉంటుంది అనమాట. సో అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఇంకొక ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయింటుంది. సో ఆ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయ్యాక సేమ్ అన్ని కండిషన్స్, మీరు డిస్ప్లేస్మెంట్ ఉండాలి, ఎఫ్ఏజీ ఉండాలి, ఓకే థిక్ ఉండాలి. ఈ కేసులో విక్ అనేది ఎక్కువ ఉంది కానీ థిక్ ఉన్న క్యాండిల్స్ని కన్సిడర్ చేయండి. ఓకే, సో అక్కడ ప్రైస్ అనేది మీకు ట్యాప్ అయినప్పుడు అక్కడ నుంచి మీరు ఏం చేస్తారు, సెల్స్ అనేవి చూస్తారు, అండ్ ఆబ్వియస్గా మీ ఎస్ఎల్స్ వచ్చేసి ఆర్డర్ బ్లాక్ హైస్లో మీరు పెడతారు అనమాట. ఓకే, సో ఇది రీఫైన్మెంట్ అంటే బేసికల్లీ. నెక్స్ట్ మీన్ థ్రెషోల్డ్, ద ప్రొఫెషనల్ ఫిల్టర్. ఆర్డర్ బ్లాక్లో 50% లెవెల్ చాలా ఇంపార్టెంట్. ప్రైస్ దీనిపైన బేరిష్లో ఆర్ కింద బులిష్లో బాడీ క్లోజ్ అవ్వకూడదు. 50% లెవెల్ దగ్గర ప్రైస్ రిజెక్ట్ అవుతుంటే అది చాలా స్ట్రాంగ్ ఆర్డర్ బ్లాక్ అని అర్థం. ఓకే, సో ఈ ఆర్డర్ బ్లాక్ ఉంది, దీనికి మనం 50% డ్రా చేసాం. ఎయిదర్ ఓపెన్ టు క్లోజ్ మనం డ్రా చేయొచ్చు ఆర్ లోస్ నుంచి హైస్ వరకు డ్రా చేయొచ్చు అనమాట. ఓకే, సో ఒక 50 పెట్టి మీరు డ్రా చేస్తే 50% లెవెల్ని ఏమంటారంటే మీన్ థ్రెషోల్డ్ అంటారు. ఓకే, సో ఈ 50% లెవెల్ అనేది రిజెక్ట్ అవ్వాలి. ఒకవేళ ఇది ఒక వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్ అయితే ఈ 50% లెవెల్ అనేది రిజెక్ట్ అవ్వాలన్నమాట. ఓకే, సో ఇలా రిజెక్షన్ అనేది ఉండాలి ఆ మిడ్ పాయింట్ దగ్గర ఆర్ ఆ మీన్ థ్రెషోల్డ్ దగ్గర రిజెక్షన్ అనేది ఉండాలి. ఓన్లీ దెన్ ఆర్డర్ బ్లాక్ అనేది వ్యాలిడ్ అనమాట. ఇన్వాలిడ్ ఎప్పుడు అవుతుందంటే ఒకవేళ ఇక్కడ బాడీ క్లోజ్ వస్తే సో అదొక ఇన్వాలిడ్ ఆర్డర్ బ్లాక్ అయిపోతుంది. దాని తర్వాత మీ ఎస్ఎల్ అనేది హిట్ అయిపోతుంది అని చెప్పేసి మోస్ట్ కేసెస్లో మీరు అనుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ ది గోల్డెన్ ఎంట్రీ ఎగ్జిక్యూషన్ మోడల్. ఆర్డర్ బ్లాక్ జోన్కి రాగానే జంప్ చేయకూడదు. లోయర్ టైం ఫ్రేమ్లో ట్రెండ్ చేంజ్ అయ్యాక అక్కడ ఫామ్ అయ్యే ఎఫ్ఈజీ ఆర్ లోయర్ టైం ఫ్రేమ్ ఓబీలో ఎంటర్ అవ్వాలి. ఎగ్జాంపుల్, ట్రైన్ స్టేషన్కి వచ్చిన వెంటనే డోర్ ఓపెన్ కాకుండా ఎక్కకూడదు. డోర్ ఓపెన్ కన్ఫర్మేషన్ అయ్యాకే ఎక్కాలి. ఓకే, సో ఈ కింద ఉన్న జోన్, ఈ గ్రే కలర్ జోన్ ఉంది కదా, ఇది ఒక హై టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ అనుకోండి. ప్రైస్ వచ్చేసి ఆర్డర్ బ్లాక్ని ట్యాప్ చేసింది. ట్యాప్ అయిన వెంటనే మీరు ఎంటర్ అవ్వకూడదు, లోయర్ టైం ఫ్రేమ్ వెళ్ళండి.
ఓకే, సో లెట్స్ సే ఇది 4 అవర్స్ అనుకోండి, 4 అవర్ ఆర్డర్ బ్లాక్ ఇది. సో మీరు 15 మినిట్స్ వెళ్ళి ఒక ఎంఎస్ఎస్ చూడాలి. ఓకే, ఇక్కడ ఒక లోస్ ఉన్నాయి కదా, సో కొన్ని మాక్సిమం టైమ్స్ ఏమవుతుందంటే ఫస్ట్ ట్యాప్ అనేది ఫెయిల్ అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ ట్యాప్ ఫెయిల్ అయిపోయి ఇక్కడ ఇంకొక లో క్రియేట్ అయ్యి తర్వాత మనకి ఏమవుతుందంటే ఒక మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అనేది లో టైం ఫ్రేమ్లో ఇస్తుంది. ఇది ఇచ్చిన తర్వాత మనకు ఒక డిస్ప్లేస్మెంట్ క్రియేట్ అవుతుంది అండ్ ఎఫ్ఈజీ క్రియేట్ అవుతుంది. సో ఇది మీ ఎంట్రీ మోడల్గా మీరు కన్సిడర్ చేసుకుంటే మీకు డిస్ప్లేస్మెంట్ ఉండాలి, ఆర్డర్ బ్లాక్ ఫామ్ అవ్వాలి, ఎఫ్ఈజీ ఉండాలి. సో ఇక్కడ మీరు ఎఫ్ఈజీలో ఎంట్రీ తీసుకొని మీరు లాంగ్స్ అనేది తీసుకొని మీ డిఓఎల్కి మీరు టార్గెట్ చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ క్యాపిటల్ ప్రొటెక్షన్ అండ్ ఇన్వాలిడేషన్స్. ప్రొటెక్షన్ ఫస్ట్, బులిష్ ఓబీకి క్యాండిల్ లో కింద బేరిష్ ఓబీకి క్యాండిల్ హై పైన ఎస్ఎల్ పెట్టాలి. ఓకే, సో బులిష్ ఓబీ మనం చూసాం, దానికి కింద లోస్ కింద మనం ఎస్ఎల్ పెట్టాలి. ఒక బేరిష్ ఓబీకి ఇది బులిష్ ఓబీ, దీని కింద లోస్ కింద ఒక 2 to 3 pips బఫర్తో మనం వచ్చేసి ఎస్ఎల్ అనేది పెట్టాలన్నమాట. ఓకే, ఆల్వేస్ యాడ్ 2 to 3 pips బఫర్ టు అవాయిడ్ స్టాప్ హ్యాండ్స్. బైక్ డ్రైవింగ్ అప్పుడు హెల్మెట్ పెట్టుకున్నట్టు. ఓకే, యాక్సిడెంట్ అయినా మన హెడ్ సేఫ్గా ఉంటుంది. ఓకేనా, సో అదేవిధంగా మీకు ఒక బేరిష్ ఓబీ హైస్ పైన మీరు ఎస్ఎల్ పెడతారు. ఓకేనా, 2 to 3 pips హైస్కి పైన మీరు పెట్టండి, అది కొంచెం సేఫ్ ఎస్ఎల్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ టార్గెటింగ్ లిక్విడిటీ పూల్స్, టేక్ ప్రాఫిట్. టార్గెట్ అంటే పైసా ఎక్కడుందో అక్కడికి వెళ్తుంది. ప్రీవియస్ హైస్ బై సైడ్ లిక్విడిటీ ఆర్ లోస్ సెల్ సైడ్ లిక్విడిటీని టార్గెట్ చేయాలి. మినిమం 1:2 రిస్క్ టు రివార్డ్ రేషియో మెయింటైన్ చేస్తూ ఈక్వల్ హైస్ ఆర్ లోస్ దగ్గర ఎగ్జిట్ అవ్వాలి. ఫుట్బాల్ మ్యాచ్లో బాల్ని గోల్ పోస్ట్ టార్గెట్ వైపు తీసుకెళ్ళినట్టు. ఓకేనా, సో డివైల్ బేసికల్గా మీరు ఐడెంటిఫై చేయాలి. అది మీరు బులిష్ ఉంటే ఒక బిఎస్ఎల్, మీరు బేరిష్ ఉంటే ఎస్ఎస్ఎల్ సెల్ సైడ్ లిక్విడిటీ మీరు టార్గెట్ చేసి ఒక 1:2 అనేది ఒక మంచి ఆర్ఆర్ అనమాట. సో 1:2 ఉంటే మీరు ట్రేడ్ తీసుకోవచ్చు. ఓకే, సో ఓవరాల్గా మీరు ఒక ట్రేడ్ తీసుకునే ముందు ఆర్డర్ బ్లాక్స్ పెట్టుకొని మీరు ట్రేడ్ చేసేటప్పుడు ఒక చెక్ లిస్ట్ ఏంటంటే ఫస్ట్ కాంటెక్స్ట్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ట్రెండ్ చూడాలి, అప్ ట్రెండ్లో ఉన్నామా డౌన్ ట్రెండ్లో ఉన్నామా అనేది చూడాలి. నెక్స్ట్ లిక్విడిటీ స్వీప్ అయ్యాక ఆర్డర్ బ్లాక్ ఫామ్ అవ్వాలి. ఓకే, సో ఆల్రెడీ ఒక లిక్విడిటీ ఉండాలి, సో ఆ లిక్విడిటీ అనేది స్వీప్ అవ్వాలి. స్వీప్ అయిన తర్వాత ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయితే హై ప్రాబిలిటీ ఆర్డర్ బ్లాక్. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్ డిస్ప్లేస్మెంట్ ఉండాలి. ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయ్యాక డిస్ప్లేస్మెంట్ ఉండాలి. ఓన్లీ ఇదే నా డిస్ప్లేస్మెంట్ ఉంటేనే మీరు అది ఒక వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్ అని చెప్పి మీరు కన్ఫర్మ్ చేసుకుంటారు. ఓకే, లోయర్ టైం ఫ్రేమ్ కన్ఫర్మేషన్తో ఎంట్రీ తీసుకోవాలి. ఓకేనా, సో మీరు ఒక హై టైం ఫ్రేమ్లో ఆర్డర్ బ్లాక్ ఐడెంటిఫై చేస్తున్నారు కానీ డైరెక్ట్గా అక్కడనే మీరు ఎంట్రీ తీసుకోకుండా రీఫైన్మెంట్ అనేది చేయాలి. లోయర్ టైం ఫ్రేమ్ వెళ్ళి మీరు ఎంట్రీ అనేది తీసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు చార్ట్లో ఎలా మార్క్ చేయాలో చూద్దాం ప్రాక్టికల్గా. సో ఇప్పుడు చార్ట్ చూసినట్లయితే నేను యూరోఎస్డి ఈ కరెన్సీ పేరు ఓపెన్ చేశాను ఫారెక్స్ మార్కెట్లో అండ్ ఇప్పుడు మనం డే టైం ఫ్రేమ్లో ఉన్నాం. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఒక బేరిష్ ఓబీని ఐడెంటిఫై చేద్దాం. ఓకే, సో ఈ డౌన్ ట్రెండ్ ముందు లాస్ట్గా ఫామ్ అయిన ఒక డౌన్ క్లోజ్ క్యాండిల్ ఇది, అంటే విక్స్ అనేవి మినిమల్గా ఉండాలి. ఓకే, పాయింట్ నెంబర్ 1, విక్స్ మినిమల్గా ఉన్నాయి, బాడీ అనేది హ్యూజ్ ఉండాలి. ఓకే, కొంచెం థిక్ ఉండాలి. సో ఉంది. సో ఇప్పుడు మనం దీన్ని మన ఆర్డర్ బ్లాక్గా మార్క్ చేద్దాం. ఓకేనా, నెక్స్ట్ ఎఫ్ఈజీ కూడా ఉండాలి. సో ఎఫ్ఈజీ కూడా ఉంది. ఓకేనా, సో ఎవ్రీ టైం మనకి ఎఫ్ఈజీ ఫామ్ అవ్వాలి కాదు, బట్ ఇలాంటి కేసెస్ అనేవి కొంచెం అంటే ఇలాంటి ఆర్డర్ బ్లాక్స్ అనేవి కొంచెం హై ప్రాబిలిటీ ఆర్డర్ బ్లాక్స్ అనమాట. సో డిస్ప్లేస్మెంట్ ఉండాలి, ఎఫ్ఈజీ ఉండాలి, ఈ క్యాండిల్ అనేది చాలా థిక్ ఉండాలి. ఓకే, ఆల్సో లిక్విడిటీ కూడా కలెక్ట్ చేస్తున్నారు. ఓకే, ఇక్కడ చూడండి ఒక బై సైడ్ లిక్విడిటీ ఉంది, ఆ బై సైడ్ లిక్విడిటీని ప్రైస్ తీసుకునింది. ఓకే, సో తీసుకున్నాక ఈ ఆర్డర్ బ్లాక్ అనేది ఫామ్ అయింది. సో తర్వాత ఎప్పుడైతే మార్కెట్ ఈ ఎక్స్పాన్షన్ అయిపోయాక రీట్రేస్మెంట్ వచ్చింది కదా, సో ఈ రీట్రేస్మెంట్ వచ్చినప్పుడు మీరు ఓకే ఈ ఆర్డర్ బ్లాక్ వచ్చిందని చెప్పేసి ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ ఎంట్రీస్ అనేవి మీరు తీసుకోకూడదు. లైక్ ఇప్పుడు ఇక్కడ నుంచే మీరు ఎంట్రీస్ తీసుకొని మీ ఎస్ఎల్ వచ్చేసి ఇక్కడ పెట్టేసి ఇక్కడ ఇలా చేయకూడదు. ఓకేనా, ఇది రాంగ్ అనమాట. సో లోయర్ టైం ఫ్రేమ్ వెళ్ళాలి, ఇక్కడ నుంచి 1 అవర్ వెళ్ళాలి. ఓకే, ఇక్కడ నుంచి మీరు 1 అవర్ వెళ్తే ఇక్కడ మీరు ఒక ఆర్డర్ బ్లాక్ని ఫైండ్ చేయాలన్నమాట బేసికలీ. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక లిక్విడిటీ క్రియేట్ అయింది, సో స్వీప్ చేసింది ప్రైస్. ఓకే, సో తర్వాత కూడా మళ్ళీ ఒకసారి లిక్విడిటీ క్రియేట్ అయింది, స్వీప్ చేసింది ప్రైస్. కానీ యాక్చువల్ డిస్ప్లేస్మెంట్ ఇక్కడ లిక్విడిటీ తీసుకునేది కానీ డిస్ప్లేస్మెంట్ అనేది రాలేదు మనకి. ఓకే, సో అప్పుడు మీరు దీన్ని ఆర్డర్ బ్లాక్ ఈ పర్టికులర్ క్యాండిల్ వచ్చేసి మీరు కన్సిడర్ చేస్తుంటే అది ఫెయిల్ అయిపోయి ఉంటుంది. ఓకే, ఎందుకంటే డిస్ప్లేస్మెంట్ లేదు అండ్ ఎఫ్ఈజీ కూడా లేదు. ఓకే, కానీ దాని తర్వాత మీకు ఒక బై సైడ్ లిక్విడిటీ క్రియేట్ అయ్యి తర్వాత ప్రైస్ ఆ బై సైడ్ లిక్విడిటీ తీసుకున్నాక ఒక మంచి డిస్ప్లేస్మెంట్ ఉంది. సో ఈ మంచి డిస్ప్లేస్మెంట్లో మీకు ఎఫ్ఈజీస్ క్రియేట్ అయ్యాయి. ఓకే, కానీ ప్రైస్ వచ్చేసి మనకి ఆర్డర్ బ్లాక్ వరకు ప్రైస్ వెళ్ళలేదు, ఈ ఆర్డర్ బ్లాక్ వరకు వెళ్ళలేదు. సో
ఎవ్రీ టైం మనకి ఆర్డర్ బ్లాక్ వరకు వెళ్తుందని కాదు, సో మోస్ట్లీ వెళ్తుంది. అండ్ కొన్ని కేసెస్లోనే ప్రైస్ కిందికి ఎక్స్పాండ్ అయిపోవాలి చాలా ఫాస్ట్గా అన్నప్పుడు సో ఇలా మనకి ఓబీ ఎంట్రీ అనేది ఇవ్వకుండా ప్రైస్ అనేది కిందికి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఒక బులిష్ ఓబీ చూద్దాం. ఇది బేరిష్ ఓబీ మీకు చూపించింది. ఇప్పుడు ఒక బులిష్ ఓబీ చూద్దాం. సేమ్ అదేవిధంగా డైలీ టైం ఫ్రేమ్కి వచ్చాను. ఇది బ్యూటిఫుల్, ఇది ఆర్డర్ బ్లాక్. సో ఇక్కడ చూడండి ఈ ఎక్స్పాన్షన్ మూవ్. ఓకే, సో ఈ ఎక్స్పాన్షన్ మూవ్కి ముందు ఫామ్ అయిన ఒక డౌన్ క్లోజ్ క్యాండిల్. ఓకే, సో ఇది మన ఆర్డర్ బ్లాక్. దీన్ని నేను మార్క్ చేశాను. ఓకే, సో ఇక్కడ నాకు ఎఫ్ఈజీ ఉంది, ఒక థిక్ క్యాండిల్, మినిమల్ విక్స్, తర్వాత మంచి డిస్ప్లేస్మెంట్. సో ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. తర్వాత ప్రైస్ వెళ్ళింది. ఓకే, సో ఇక్కడ ఇది రెసిస్టెన్స్ లాగా అనుకోండి. ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయిపోయింది అని చెప్పేసి ఈ లోస్ కింద చాలా మంది ఏం చేస్తుంటారు, రీటైలర్స్ వచ్చేసి ఎస్ఎల్ పెట్టుంటారు. ఇక్కడ నుంచి ఎంటర్ అయిపోయి రెసిస్టెన్స్ బ్రేక్ అని చెప్పేసి, సో వాళ్ళ ఎస్ఎల్స్ ఇక్కడ ఉంటాయి. సో అదేవిధంగా ఇక్కడ ప్రతిసారి హైస్ బ్రేక్ అయ్యేటప్పుడు లాంగ్స్ తీసుకుంటారు అనమాట. ఓకే, బ్రేక్అవుట్ అని చెప్పేసి తీసుకొని వాళ్ళ ఎస్ఎల్స్ అనేవి ఈ లోస్ కింద పెడతారు. సో ఇక్కడంతా బేసికలీ ఏమవుతుంది అంటే లిక్విడిటీ బిల్డ్ అయి ఉంటుంది. ఓకేనా, సో ప్రైస్ ఏం చేసింది, ఇక్కడ లిక్విడిటీ బిల్డ్ చేసింది. సో రీటైలర్స్ వాళ్ళ ఎస్ఎల్స్ ఇక్కడ పెట్టుంటారు. ప్రైస్ అనేది కిందికి ఈ ఆర్డర్ బ్లాక్ జోన్కి వచ్చింది. వచ్చాక ట్యాప్ అయ్యి మనకి కన్ఫర్మేషన్స్ చూసుకోవాలి. మనం లోయర్ టైం ఫ్రేమ్ వెళ్ళి కన్ఫర్మేషన్ అనేది చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం 1 అవర్కి వెళ్ళాలి. యా, సో ఇక్కడ నుంచి 1 అవర్ టైం ఫ్రేమ్కి వస్తే మీకు ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయింది. యాక్చువల్గా దీన్ని మనం కన్సిడర్ చేసి ఉండము, ఎందుకంటే ఇలాంటి కేసెస్ కూడా రేర్ కేసెస్ అనమాట. ఇక్కడ మనకి డిస్ప్లేస్మెంట్ లేదు. ఓకేనా, మరి దీన్ని మీరు కన్సిడర్ చేస్తుండొచ్చు. ఎందుకంటే మిడ్ పాయింట్ వచ్చేసి మీకు కీప్ ఆన్ మీన్ థ్రెషోల్డ్, నాట్ మిడ్ పాయింట్. ఓకే, మీన్ థ్రెషోల్డ్ వచ్చి కీప్ ఆన్ రిజెక్ట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఈ డిస్ప్లేస్మెంట్ మూవ్ కి ముందు ఫామ్ అయిన లాస్ట్ డౌన్ క్లోజ్ క్యాండిల్, దీన్ని మీరు ఆర్డర్ బ్లాక్గా కన్సిడర్ చేసి ఉంటారు. ప్రైస్ ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిందో ఇక్కడ మీరు ఎంట్రీ అనేది తీసుకుంటారు అనమాట. ఓకే, లోయర్ టైం ఫ్రేమ్లో. సో ఇలా మీరు హైయర్ టైం ఫ్రేమ్లో ఉన్న టార్గెట్స్ని ఇప్పుడు ఇక్కడ మీరు ఎంటర్ అయ్యి, ఓకే, మీ ఎస్ఎల్ వచ్చేసి ఆర్డర్ బ్లాక్ కింద ఉండాలి అని చెప్పాను. ఎస్ఎల్ అది అక్కడ పెట్టుకోవాలి. సో ఆర్డర్ బ్లాక్ కింద ఒక 2 to 3 pips గ్యాప్లో మీరు పెట్టుకోవాలి. అండ్ ఇక్కడున్న మీరు బై సైడ్ లిక్విడిటీని టార్గెట్ చేస్తున్నా కూడా, సో ఈ బై సైడ్ లిక్విడిటీ వరకు మీరు టార్గెట్ చేస్తున్న 1:6 ఆర్ఆర్ ట్రేడ్ అనమాట ఇది. ఓకే, ఆర్ ఇక్కడున్న బై సైడ్ లిక్విడిటీ మీరు టార్గెట్ చేస్తున్నా కూడా మీకు ఒక మంచి ఆర్ఆర్ వస్తుంది. ఒక 2.6 ఆర్ఆర్ వస్తుంది. ఓకే, సో ఇలానే ఆర్డర్ బ్లాక్స్ని ఐడెంటిఫై చేయాలి. ఆర్డర్ బ్లాక్స్ ఓన్లీ 2 types ఉంటాయి, బులిష్ ఆర్డర్ బ్లాక్ అండ్ బేరిష్ ఆర్డర్ బ్లాక్. ఓకేనా, సో ఐ థింక్ మీకు బాగా అర్థమయ్యేటట్టు చాలా డీటెయిల్గా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటా. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.